సార్ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అలాగే సునీతమ్మ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించుకుంటా వచ్చారు. సరే బాగుంది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు మనం కూడా చెక్ చేసుకోవాలి సార్. ఎందుకంటే సునీతమ్మ గనక ఈ కేసులోంచి తప్పుకుంటే, సునీతమ్మ గనక సిబిఐ మీద గనక ప్రెజర్ తీసుకురాకుంటే, గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురాకుంటే, ఎవరన్నా వైఎస్ వివేకానంద రెడ్డి కేసు గురించి మాట్లాడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు. పాయింట్ నెంబర్ 1. నిజంగా సునీతమ్మ దంపతులే వివేకానంద రెడ్డి గారిని చంపారు అని అనుకుంటే ఆమె ప్రజలు చేయాల్సిన అవసరం ఆమెకేముంది? అరే మా నాన్నగారిని నేనే చంపించాను కదా, నేను ప్రజలు చేస్తే రేపు సిబిఐ నా మీదకి వచ్చింది కదా, నేను ప్రజలు చేయకుండా సైలెంట్ గా కూర్చుంటే హ్యాపీగా నా మీదకి రాదు కదా అని చెప్పి ఆమె సైలెంట్ గా ఉండొచ్చు కదా. మరి సైలెంట్ గా ఉండకుండా ఆమె స్టిల్ 7 సంవత్సరాలైనా గానీ ఇప్పటికీ పోరాటం ఎందుకు చేస్తుంది అనేది క్వశ్చన్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? సునీతమ్మ సైడ్ ఎటువంటి మిస్టేక్ లేదు. మిస్టేక్ లేకపోవడమే కాదు, వాళ్ళ నాన్నకి జరిగిన అన్యాయం ఆమెకు న్యాయం జరగాలని చెప్పి ఆమెను ఎక్కని మెట్టు గాని ఎక్కని ఇల్లు గాని లేకుండా ఎక్కి దిగి పోరాటం చేస్తా ఉంది. ఆమె తరపున ఇందాక అవినాష్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక 2-3 క్వశ్చన్లు అరేంజ్ చేశారు. ఏం చేశారు? డబ్బుల కోసమే ఈ హత్య జరిగింది, వాళ్ళ వివేకానంద రెడ్డి గారికి సెకండ్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి వాటా ఇవ్వాల్సి వచ్చిందని జరిగింది హత్య, దీని వైపు సిబిఐ ఎందుకు విచారణ చేయట్లేదు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు అడగడం. సార్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఎత్తుకున్న వాదనలు చూస్తా ఉంటే మొదట హత్య జరిగినప్పుడు వీళ్ళు ఏమన్నారు? కొద్దిగా కూడా విచారించకుండా, కొద్దిగా కూడా ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, అప్పుడున్న ఏదైతే ఈ పోలీసులు కూడా తెలియని సమాచారం వీళ్ళకి తెలిసినట్టు వీళ్ళ సాక్షిలోనే వీళ్ళు రాపించుకున్నారు. ఏమని? నారాసు రక్త చరిత్ర అని చెప్పి. మరి అలాంటి కేసు వాళ్ళ సైడ్ వెళ్లకుండా వీళ్ళ సైడ్ ఏం జరిగింది, వీళ్ళ సైడ్ ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రజలు ఆలోచించుకున్నారా? ప్రజలు ఆలోచించారు కాబట్టి వీళ్ళకి 11 సీట్లు వస్తున్నాయి. సరే ఇప్పుడేమో నేనేం చెప్తున్నాను, సరే వీళ్ళ వాదన మొదటి నుంచి కేసుని ఎలా తప్పుదో పట్టించాలనుకుంటున్నారు, అందులో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈ నారాసు రక్త చరిత్ర. అది అయిపోయిన తర్వాత వాళ్ళ సైడ్ సిబిఐ ఎంక్వైరీ చేద్దామంటే ఏ దొరక్క, అసలు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకేం ఇది కాదని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇటు వచ్చిన తర్వాత సునీతమ్మ ఇన్వాల్వ్ అయింది, లేదంటే అవినాష్ రెడ్డి లేదా భారతమ్మ లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకున్న సిబిఐ ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో వీళ్ళు ఈ సైడ్ రాకుండా డిఫరెంట్ క్వశ్చన్లు అరేంజ్ చేసి సిబిఐని మిస్లీడ్ చేసే విధంగా వీళ్ళు చేస్తున్నారు సార్. దాంట్లోనే ఈయన అడిగిన క్వశ్చన్లు, సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టి ఏమి అడిగింది? చిన్న 2-3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి, ఎందుకు ఈ సైడ్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అని అడగడం జరిగింది. అది నిజమే, వాస్తవమే. ముందు చూద్దాం. అవినాష్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆస్తి కోసమే ఈ యొక్క మర్డర్ జరిగింది అన్నాడు కదా సార్. ఈ మర్డర్ చేయడానికి సుపారీగా మాట్లాడింది అక్షరాల 40 కోట్లు. అంటే అక్షరాల 40 కోట్లు ఈ యొక్క ఎవరైతే చనిపోయారో బాబాయ్ యొక్క అఫిడవిట్ లో కూడా ఆయన ఆస్తి అంతకంటే ఎక్కువ రాయలేదు సార్, అంత ఆస్తి రాశారు. అలాంటిది 40 కోట్లు ఇచ్చి హత్య చేయాల్సిన అవసరం సునీతమ్మకి ఎందుకు వచ్చింది? నిజంగా 40 కోట్ల వాటా వాళ్ళకి రాసిచ్చారంటే లేదు సార్, దానికంటే తక్కువే సెకండ్ ఫ్యామిలీకి వాటా రాసిచ్చారు. ఒక్కసారి రాసిచ్చిన తర్వాత వీళ్ళ వాటా వాళ్ళు పంచుకున్న తర్వాత మళ్ళీ ఎవరు షేర్ అడగరు. ఆ మాత్రం తెలియకుండా పొద్దుగులు ఇదే కోణంలో ఎందుకు తీసుకెళ్తున్నాడు అవినాష్ రెడ్డి గారు అనేది ఒకసారి మనం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. సరే సునీతమ్మ అడిగిన క్వశ్చన్ లో నిజాలు ఎంత ఉందో కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి సార్. మొదటి ప్రశ్న, సునీతమ్మ ఏమంటుందంటే ఇది గుండెపోటు అని సాక్షిలో ఎవరు ఏపిచ్చారు, ఎందుకు ఏపిచ్చారు? అక్కడ రిపోర్టరు భారతమ్మతో గానీ లేదంటే ఇక్కడున్న సాక్షి టీవీ ఛానల్ తో ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడా ఆ కాల్ రికార్డ్స్ మాకు బయట పెట్టండి. ఎందుకు చనిపోయా అని చెప్పి బ్లడ్ ఆ మూతును వచ్చి ఉంటే మేము వచ్చిన దాకా ఎందుకు ఉంచకుండా తుడిచారు, కట్లు కట్టించారు, తీసుకెళ్లి శవపేటలో పెట్టించారు, ఎందుకు ఈ గుండెపోటు అని రాశారు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సునీతమ్మ బహిరంగంగా అడిగింది. మరి అడిగిన దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా, సిబిఐ అయినా సరే ఇంకొకరు ఆన్సర్ చెప్పాలి కదా. ఎందుకు ఆన్సర్ చెప్పకుండా బోను ఈయన ఎటకారంగా ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని? మీరేగా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటు లేదంటే గొడ్డల పోటు అని మీరే మొదట కదా మాట్లాడింది చెప్పి ఏమని అంటూ తుస్కరించి మాట్లాడడం జరిగింది సార్. ఆమె కదా సార్, ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా సజ్జల గారు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ మాత్రమే ఆ రోజు టీవీ ముందు చదవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అనుకుందానే ఆ రోజు సునీతమ్మ గానీ లేదంటే శర్మమ్మ గానీ ఇంకోళ్ళు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ అప్పుడున్న కూటమి అభ్యర్థుల మీద కానీ ఈ ఎలిగేషన్ వేయడం జరిగింది. ఇది అక్షరాల నిజం, వాస్తవం అవుననుకున్న కదన్నా. ఇది ఆమె అడిగిన మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఆమె ఏమడిగింది అంటే, అర్ధరాత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పండుగ వచ్చిన పెద్దల గురించి మేనిఫెస్టో డిస్కస్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్లి ఒక ఫోన్ కాల్ మాట్లాడి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత బాబాయ్ నో మోర్ అని చెప్పడం జరిగిందన్నారు.